ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నా లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అన్నా ఒకటే. 6 మార్క్స్ వెయిటేజ్ అమ్మ. ఒకటి 4 మార్క్స్ క్వెషన్ వస్తది. ఇంకొకటైతే 2 మార్క్స్ క్వెషన్ వస్తది. 4 మార్క్స్ క్వెషన్స్ దగ్గరికొచ్చేటప్పటికి మీకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అడుగుతారు, లేదా వెన్నెస్ థియరీ గురించి అడుగుతారు, విత్ ఎగ్జాంపుల్ అడుగుతారు. కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి ఆ కాంపౌండ్స్‌కి ఐయుపాక్ నామిక్లేచర్ రాయమంటారు. సో ఈ 3 క్వెషన్స్ నుంచి అయితే బయటికెళ్లరు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వెషన్స్ దగ్గరికొచ్చేటప్పటికి Zn+2 అయాన్ డయామాగ్నెటిక్, Mn+2 ఎందుకు పారామాగ్నెటిక్ అని అడుగుతారు. లేదా ఎల్ఐ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతారు. లాంథనైట్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, లేదా లైగాండ్ అంటే ఏంటో అని అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను 6 లెసన్స్ చెప్పాను. ఈ 6 లెసన్స్లో నేను ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ 10 మార్క్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 16 మార్క్స్, ఆర్గానిక్ 14 మార్క్స్, నెక్స్ట్ ఇదేంటిది సొల్యూషన్స్, డి అండ్ ఎఫ్, మెటలర్జీ నుంచి 18 మార్క్స్, టోటల్గా 45+ మార్క్స్ వస్తాయి. ఇదంతా ఒక ప్లేలిస్ట్ చేశాను, మీకు పంపిస్తాను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.